ఇప్పుడు వీళ్ళని వెధవలం చేసి చూపించే ప్రయత్నం చేసింది ఎవరు? ఆ మీడియానే కదా. ఇప్పుడు అదే మీడియా చెప్పిన మాటలు వినేసి ఇంకొకళ్ళని వేసి శత్రువుకి వెళ్తున్నారు కదా. అన్నిటికంటే ఒక మాట చెప్పండి, అసలు జగన్కి పవన్కి ఏంటి గొడవ? అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా కొడకల్లారా రండి చూసుకుంటాను అన్నటువంటి ఆవేశపూరిత ప్రసంగం తర్వాత వీళ్ళ కుర్రోళ్ళు అటు పక్కకి టర్న్ అయ్యారు. అంతకుముందు వీళ్ళ కుర్రోళ్ళు అందరూ బెనిఫిట్లు తీసుకోలేదు జగన్ టైంలో. వీళ్ళ తల్లులు తీసుకోలేదా, వీళ్ళ ఇంట్లో చెల్లెళ్ళు తీసుకోలేదా బెనిఫిట్స్? కానీ అసలు ఆ ముక్క అన్నాక వెంటనే వైసీపీ వాళ్ళు తిడతారు. తిట్టగానే దానికి వీళ్ళు స్పందించాల్సి వచ్చింది కార్యకర్తలు. అక్కడి నుంచి ద్వేషం పెరిగింది. అంతకుముందు ఏం ద్వేషం ఉంది వీళ్ళిద్దరికి? అంతకుముందు వీళ్ళిద్దరూ తిట్టేవాళ్ళు తెలుగుదేశాన్ని. దాన్ని కన్వర్ట్ చేయడంలో పవన్ కళ్యాణ్ టాక్టిక్స్ ప్రదర్శించాడు. ఎందుకంటే మామూలుగా విమర్శిస్తే ఆనట్ల కాబట్టి ఏదో అసలు వైసీపీ వాళ్ళు తను ఏదో చేస్తానికి రెడీ అయిపోయినట్టు, తను ప్రతి ఎమ్మెల్యే తను ఏదో చేయబోతున్నట్టు రెండర నా కొడకల్లారా అనేసి పెద్ద పెద్ద కేకలు అరుపులు చేస్తే దానికి ఏమైపోయింది, ఏదో మన పవన్ కళ్యాణ్ గారు ఏదో చేయబోయినట్టున్నారు వీళ్ళు, లేకపోతే ఆయన అంత ఆవేశపడ్డం అనేటటువంటి చర్చని ఇక్కడ మౌత్ పబ్లిసిటీ తెచ్చారు. ఆ తర్వాత ఈ జగన్ కూడా బిగిన్ చేశాడు 3 పెళ్ళిళ్ళ ఇట్లాంటోడు అనేది. ఇక ప్రతిసారి వీళ్ళు కౌంటర్. అప్పటి నుంచి శత్రుత్వం పెరిగింది. కానీ అంతకుముందు అసలు వీళ్ళిద్దరికి శత్రుత్వం నాకు అర్థం కాల. ఈవెన్ 2014లో కూడా జగన్ అధికారంలోకి రానివని అన్నోడు పవన్, 2019లో కూడా జగన్ అధికారంలోకి రాని అన్నోడు పవన్.